జగ్గైపేట నియోజకవర్గంలో మారుమోగపోతున్న బొల్లా శివరామకృష్ణ. జగ్గైపేట నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిగా బొల్లా శివరామకృష్ణ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే జగ్గైపేటకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యని పేరు ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఉదయ్ భాను వైసీపీ నుంచి పేరు ప్రకటించకపోవడంతో మరొకసారి జగ్గైపేట నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో బొల్లా శివరామకృష్ణ పేరు ప్రచారంలోకి రావటం, ఆయన ఇప్పుడు కంటెస్టెంట్ చేస్తారు, వైసీపీ అభ్యర్థిగా ఆయన జగ్గైపేట నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తాడంటూ కూడా ప్రచారం జోరుగా నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే బొల్లా శివరామకృష్ణ మాత్రం ఇప్పటి వరకు దీని మీద ఎక్కడా స్పందించకపోవడం, అదే విధంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎక్కడా కూడా సామినేని ఉదయ్ భాను ఖండించకపోవడం, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామినేని ఉదయ్ భాను మరో పక్క నుంచి వైసీపీ అధిష్టానం సీటు ప్రకటించకపోవడం, ఆ సీటు ప్రకటించకపోవడానికి గల కారణాలు ఏంటి, బొల్లా శివరామకృష్ణకి సీటు కేటాయించేటువంటి అవకాశం ఉంటుందా, లేదు అంటే కనుక గతంలో ఒక ప్రచారం నడిచింది, అది కేశినేని నాని వైసీపీలోకి వచ్చిన తర్వాత ఇటు తిరువూరు అదే విధంగా జగ్గైపేట రెండు స్థానాల్లో కూడా ఆయనకి కమిట్మెంట్ ఇచ్చినట్టు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాస్కి కేటాయించగా జగ్గైపేట నుంచి మాత్రం తన సొంత కుమార్తె శ్వేత బరిలో ఉంటుందంటూ కూడా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఆ ప్రచారం కూడా మనుగోడులో లేకపోవడం, మరో పక్క నుంచి కొత్తగా బ్యానర్లు గెలుస్తున్నటువంటి నేపథ్యం, అంటే నియోజకవర్గం మొత్తం మీద బొల్లా శివరామకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ కూడా వెలుస్తున్నటువంటి బ్యానర్లు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఇప్పుడు బొల్లా శివరామకృష్ణ అనే వైసీపీ అభ్యర్థిగా ఖరారు అవుతున్నాడా అనే ప్రచారం పెద్ద జోరు అందుకుంది. అయితే దీనికి సంబంధించి బొల్లా శివరామకృష్ణ మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే బొల్లా శివరామకృష్ణ దీని మీద స్పందించకపోవడం, అదేవిధంగా నిన్నటి వరకు కూడా టీడీపీతో పాటు కలిసి వెళ్ళాలనుకున్న బొల్లా శివరామకృష్ణ ఉన్నపళంగా వైసీపీ గూటికి చేరే ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాన్ని కూడా ఇప్పటివరకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎవరో మాట్లాడకపోవడం, అంతేకాకుండా నెట్టో రఘురామ్తో ఆయనకు ఉన్నటువంటి స్నేహంలో కూడా ఇప్పటివరకు నెట్టో రఘురామ్ మాజీ మంత్రి నెట్టో రఘురామ్ కూడా ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం, మరో పక్క నుంచి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి శ్రీరామ్ తాతయ్యకి వెన్నుదన్నుకున్నటువంటి బొల్లా శివరామకృష్ణ ఇవాళ బయటికి పార్టీ విడిచి వెళ్తున్నాడనే దాని మీద ఇటు శ్రీరామ్ తాతయ్య గాని ఎవరో మాట్లాడకపోవడం, అదేవిధంగా ఇప్పటి వరకు అంటే జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కానీ అక్కడ వెలుస్తున్నటువంటి బ్యానర్లకు సంబంధించి కానీ ఎక్కడా కూడా ఈ సామినేని ఉదయ్ భాను సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను తందే సీటు అంటూ జగ్గైపేట సీటు తనే పోటీ చేయబోతున్నారు 2024 ఎన్నికలని చెప్పకపోవటం, ఇవన్నీ కూడా బొల్లా శివరామకృష్ణ వైపే మొత్తం ప్రచారం. బొల్లా శివరామకృష్ణ అనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపుగా ఖరారైనట్టుగా ప్రచారం నడుస్తుంది. అయితే బ్యానర్లో వెలిసినటువంటి విధానం చూసినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో బొల్లా శివరామకృష్ణకి ఏ పార్టీ అంటే టీడీపీ నుంచి టికెట్ వస్తుంది అని చెప్పని మొదటి నుంచి ఆశపడిన నేపథ్యంలో టీడీపీ కాదు అనడంతో కూడా బొల్లా వైసీపీ గూటికి చేరుతున్నారు. వైసీపీ టికెట్ దరిదాపుగా ఖరారైనట్టే, ఆయనకి వైసీపీ నుంచి టికెట్ ఇస్తే కనుక గెలిపించి తీరుతామని చెప్పని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా దీన్ని అక్కడ ప్రచారంలో తీసుకురావడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే కనుక బొల్లా శివరామకృష్ణకి దరిదాపుగా జగ్గైపేట వైసీపీ టికెట్ ఖరారైందని చెప్పుకోవచ్చా, లేదు అంటే కనుక ఎమ్మెల్యే అంటే ఆయన కంటెస్ట్ చేసేది స్వతంత్ర అభ్యర్థిగానా ఏంటి అనేది మాత్రం పూర్తి స్పష్టత లేనప్పుడు కూడా జగ్గైపేట అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో మాత్రమే అంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కాసంత ఉత్కంఠత ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉత్కంఠత అంతా కూడా జగ్గైపేట వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే జగ్గైపేటకు సంబంధించి బొల్లా శివరామకృష్ణ కంటెస్టెంట్గా ఉంటున్నారా లేదా అనేది ఆయన వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కానీ, లేదు అంటే కనుక ఆయన జరుగుతున్న ప్రచారాన్ని ఖండించినప్పటికి కానీ, లేదంటే కనుక ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే శ్రీరామ్ తాతయ్యతోనూ అదేవిధంగా నెట్టో రఘురామ్తో మాట్లాడిన పలు సందర్భాల్లో నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం స్వతంత్ర అభ్యర్థిగానే సరే బరిలో ఉంటాయని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారా?